రామ రామ గోవింద 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 రామ రామ గోవింద. శ్రావణ శుక్రవారం చెక్కపల్లి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. అత్తయ్య వాళ్ళు ఈ రోజు చిన్నరాయుడు సేవ చేపిస్తున్నారండి. అందుకే ఉదయాన్నే 4 గంటలకి లేచి నేను మా డాడీ చెక్కపల్లికి వచ్చేసా. దేవుళ్ళని నిన్న సాయంత్రమే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఈ రోజు పూజ చేసి ఊరేగింపుకే వెళ్తారు. ఊళ్ళో మొక్కుకున్న వాళ్ళు సేవ చేపిస్తూ ఉంటారు. మా అత్తయ్యలు మొక్కు కాదులే కానీ పాన్ పేపిచ్చి భోజనాలు పెట్టుకుందామని అనుకున్నారంట. మా నానమ్మ దేవుళ్ళకి ప్రసాదాలు అయ్యి రెడీ చేసేస్తుంది. మా అత్తయ్య నేను పూజ మొదలెట్టేసా. నేను ప్రతి వీడియోకి మీకు అర్థమయ్యేలా చెప్తున్నానులే గాని ఈ వీడియో ఎలా చెప్పాలో నాకే అర్థం కాలేదు. అందుకే తీసిన వీడియో తీసినట్లుగానే పెట్టేస్తున్నాను. మీలో ఇంట్రెస్ట్ గా చూడాలనుకున్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో పూర్తి వరకు చూడండి. ఇక్కడ దేవుడికి స్నానాలు చేపించి మళ్ళీ అలంకరిస్తారు. అక్కడ గుడి దగ్గర దేవుడికి స్నానాలు చేపించి అలంకరిస్తున్నారు. ఇంటి దగ్గర ఈ ఆంటీ వాళ్ళు నానమ్మ అందరూ కలిసి వంట చేస్తున్నారు. నేను కూడా ఎక్కడికి వచ్చాను కాసేపు వీళ్ళకి హెల్ప్ చేశాను. ఈలోగా గుడి దగ్గర దేవుళ్ళకి బట్టలు పూలు అలంకరించేసి రెడీ చేసేసాను.
గోవింద బాబు ఇంటికెళ్ళి వాటర్ క్యాన్ పాంసం కొట్టాడు అది నాకేం ఎవరు అయిందా రావాలి బాబు శ్రీధరికి నీకు చింతామణి లోకనాథునకు ఆది నారాయణ కను ధర్మిలో మమ్మేలు మా పాలి కలిగిన సేవకు మా చర్ల చెన్నయ్యకు జయమంగ శుభమంగళం మంగళం మంగళం మరికొండ రాజులకు మంగళం శ్రీశైల మాధవకు మంగళం మంగళం మరికొండ రాజులకు మంగళం మా చర్ల చెన్నయ్యకు జయమంగ శుభమంగ ఆగంబోలి గిదుగ భోగంబోలి గిదుగ పంచవందల ముగ్గు పద్మమిదిగో పద్మమి లోపల బాలవై కూర్చున్న రాత్రి మావేర లంకమ్మకు జయమంగ శుభమంగ శ్రీలక్ష్మి నువ్వేనమ్మా మా సిరులెత్తే శ్రీలక్ష్మి నువ్వేనమ్మా మమ్ము కరుణించి కాపాడే అంకమ్మవి మమ్ము కరుణించి కాపాడే అంకమ్మవి అంబ ఆరతి కొనవే కరుణాకరి మమాదారి చావే జగదీశ్వరి. అందరికి బాగుందా బాగుందా చెప్ప నీళ్ళలో మళ్ళీ బెల్లం
పెడతారు. ఇలా ఊరేగింపు వచ్చినప్పుడు ప్రతి ఇంటి దగ్గర నీళ్ళార పోసి ప్రసాదాలు చేస్తూ ఉంటారు. ఊళ్ళో ఒక పక్క ఊరేగింపుకు తిరిగి మధ్యాహ్నం టైంకి ఇంటికి వచ్చేసారు. ఇలా మధ్యాహ్నం నైవేద్యానికి ఇంటికి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర తోరణం ఇప్పుడు కడుతున్నారు. ఒక ప్లేట్ లో బియ్యం పోసి హారట్లా తిప్పుతున్నారు. చిమ్మ మీద ఒట్టెలిగిచ్చి చుట్టూ తిప్పి పక్కన పడేశారు. ఇప్పుడు నీళ్లు పోసి తల మీద కొంగేసుకుని దేవుళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు. స్వామి రావయ్యమా ఇంటికి గోవింద 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 రామ రామ గోవింద 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 రామ రామ గోవింద 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 రామ రామ గోవింద నవ్వే గోవింద గోవింద మంగళము మంగళము మరికొండరాయులకు మంగళము శ్రీశైల మాధవునకును మంగళము మంగళము మరికొండరాయులకు మంగళయ్యకు జయమంగ శుభమంగళ
చెన్నేరు యువతల పోనేరు నడుము చంద్ర వెంకనాగులేరు సేవలే చేయంగ చెమటలే పోయంగ చెల్లక పూడిపోతయ్యకు జయమంగళం శుభమంగళం నమో భక్త వెంకటేశ నేమముతో నీ నామమునే మదిలోనే కొలిసిన దేవా నేమముతో నీ నామమునే మదిలోనే కొలిచిన దేవా కామగోధలోపమనే కన్ను గప్పి గర్వముతోనే కామగోధలోపమనే కన్ను గప్పి గర్వముతోనే నీ మాయలు కానలేక సోమరుతనము వేడలేక నమో శ్రీనివాస నమో సిద్ధిలాస నమో భక్త పురుష వెంకటేశ నమో భక్త పురుష వెంకటేశ అమ్మ ఆరతి గుణమే కరుణాకరి ఆదరించవే జగదీశ్వరి అమ్మ ఆరతి గుణమే కరుణాకరి ఆదరించవే జగదీశ్వరి జగతిలో విమలలారుతుంటి మేరీ జగతిలో కరుణించి కాపాడే అంకమ్మవే. స్వాములకు నైవేద్యం పెట్టి హారతి కూడా ఇచ్చేసారు. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేసేసాం. ఇప్పటి వరకు ఊళ్ళో ఒక పక్క మాత్రమే తిరిగాము, ఇంకా ఊరు చాలా ఉంది. ఈ రోజు రాత్రి అయ్యేంత వరకు ఊరేగింపులో తిరుగుతానే ఉంటారు. మేము కాసేపు అలా నిలబడి చూసేవాళ్ళం. కానీ ఈ రోజు మొదటి నుంచి కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేశారు కాబట్టి తెలిసింది. ఏదో నాకు కాస్త అర్థమైంది, అంతవరకు మీకు చూపించాను. ఇలా ఊళ్ళో సేవ చేసినప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర పాన్ పేపిస్తూ ఉంటారు. అలాంటి చోట ఆగి కాసేపు పూజలు చేసి మళ్ళీ మొదలు పెడతారు. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు ఊళ్ళో తిరుగుతూ స్వాములను ఎత్తుకొని ఆడుతూ సేవలు చేస్తారు.
చేస్తున్నారు. నిజంగా లైవ్ లో చూస్తే ఎంత బాగుంటుందో. దేవుడు ఒంటి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా ఆడతారో అప్పుడు కానీ చూస్తే నిజంగా వాళ్ళకంటే ఎనర్జీ దేవుడిని బట్టే వస్తుంది అని అనిపిస్తుంది మనకి. ఇదండి చిన్నారాయుడు సేవ విధానం. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. సరేనా? బాయ్.